Kuda nenu thank him from the bottom of our hearts, because senior officers support tone we were able to do such great work. So thank you. Kuda question lo technical అయిపోతాయి, నాలో క్వశ్చన్ ఇంకా ఎక్కువ టెక్నికల్ అయి నేను చాలా చేయాల్సి వస్తుంది. సో లెట్ us stick to only 2 questions, general questions. ఓకే, అది ఇప్పుడు నీకు చెప్తే ఎక్కడ పెట్టారని, దెన్ నెక్స్ట్ టైం హీల్ ఆల్సో యూజ్ ద సేమ్ ప్లేస్ టు కీప్ ద క్యాష్. సో వన్స్ ద కేస్ కమ్స్ అప్ ఫర్ హియరింగ్, we can think about giving you details of the remand report informal ga. Okay, hey amma వెళ్ళాలి అందరూ వెయిట్ ఫోటో తీసుకుందాం. చాలా కొంచెం ఓకే, ठीक है, see the cash come okay boss sir. ఎన్ని ఖర్చు వచ్చింది? 2 ముక్కలు కదా, 16 డివైడ్ చేసుకుని ప్లస్ ఇది 45. ఎస్పెషల్లీ ఈ కేసు కోసరం చాలా మంది ఫోన్ చేయడము, యూజువల్గా ప్రెస్ మీట్లో మనకి అటెండెన్స్ తక్కువ ఉంటుంది, కానీ ఈరోజు ఫుల్ అటెండెన్స్ ఉన్నట్టుంది. బిఫోర్ ఐ స్టార్ట్, ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మై ప్రివిలేజ్, చాలా ప్రౌడ్నెస్తో ఈరోజు ఐ విల్ బిగిన్ ద ప్రెస్ మీట్ బై ఫస్ట్లీ కంగ్రాచులేటింగ్ Guntur Rural Police for a fantastic job in detecting this. Let's have a round of applause for all of this. Jilla SP ga inta oka happy moment feel kaadu ante any officer will definitely feel privileged to work under a fantastic team. Ee roju ma team ee bank donkadana case lo దీన్ని క్రాక్ చేయడంతో దాన్ని ప్రూవ్ చేశారు. సో దట్ వీఆర్ ద బెస్ట్ అని మీరందరికీ తెలుసు. లేట్ నైట్ జరిగినటువంటి ఒక క్రైమ్లో టోటల్ ఆఫ్ 77 lakhs వాజ్ స్టోలన్. ఈ 77 lakhs మన మేనేజర్ గారు వచ్చి వెంటనే దాచపల్లి రూరల్ సిఐ గారు, డిఎస్పి గారు సీన్కి వెళ్ళడం, ఎస్ఐలతో కలిసి సైంటిఫిక్గా సీన్ ఆఫ్ క్రైమ్ను అనలైజ్ చేయడం, దొరికినటువంటి టెక్నాలజికల్ క్లూ అట్ ద సేమ్ టైం అదర్ క్లూస్ మేరకు టోటల్ మనము 8 టీమ్స్ను ఫామ్ చేసాం. అవర్ ఇన్స్పెక్టర్స్, అవర్ ఎస్ఐస్, పీసీస్, హెచ్సీస్ అండ్ హోమ్ గార్డ్స్. I will be introducing all the team members. మీరందరికీ డీటెయిల్స్ చెప్పే ముందు I should also tell you that సుప్రీం కోర్ట్ మరొకసారి అందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్యూజ్డ్ కానీ ముద్దాయిలను కానీ మీడియా ముందు పరేడ్ చేయకూడదు అని. మానవ హక్కులో ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని కూడా
వ్యాఖ్యలు చేశారు, కమెంట్ చేశారు. సో ఇట్ షుడ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ అండ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ లా వీ విల్ నాట్ బి ప్రొడ్యూసింగ్ ది అక్యూజ్ టుడే. అదేవిధంగా మీరు ఒక అర్థం చేసుకోవాలి, ప్రతిసారి ఏదైనా ఒక మంచి క్యాచ్ జరిగినప్పుడు, ఇప్పుడు గుంటూరు రూరల్లో ఇది 77 lakhs, జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 72 hours చాలా చక్కగా మా వాళ్ళు టెక్నాలజీ ఉపయోగిస్తూ ఒక సాంకేతిక పరిజ్ఞానంతో చాలా చక్కగా రియాక్ట్ అయ్యి దీన్ని భేదించారు. ఎవ్రీ సింగిల్ టైం మీడియా ముందు మన పోలీస్ వాళ్ళు డీటెయిల్డ్గా ఎలా జరిగింది, దొంగతనం ఎట్లా చేశారు, మా వాళ్ళు ఎట్లా అనలైజ్ చేసి పట్టుకున్నారని చెప్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో కాదు కంట్రీలో, జిల్లాలో ఏదో ఒక పాయింట్లో దేర్ ఆర్ అదర్ అఫెండర్స్ దీన్ని వింటూ నేర్చుకుంటూ ఉంటారు. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ ఎ కాన్షియస్ చాయిస్, యాజ్ ఎ ప్రొఫెషనల్ చాయిస్, ప్రొఫెషనల్ పరంగా ఐ విల్ నాట్ బి డిస్క్లోజింగ్ ది లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ షుడ్ ఆల్సో రిక్వెస్ట్ అవర్ మీడియా ఫ్రెండ్స్, గత 2 రోజుల నుంచి చాలామంది చాలా డీటెయిల్స్ రాసేస్తున్నారు. అంటే మా వాళ్ళకి తిట్టాలా, మిమ్మల్ని అడగాలని డౌట్ వస్తుంది నాకు. సో ఐ రిక్వెస్ట్, దయచేసి డీటెయిల్స్ని బయట పెట్టకండి. ఇప్పుడు పోలీసింగ్లో ఎస్ఓపీలలో ఉంటాయి, ట్రైనింగ్లలో ఉంటాయి, మీకు కూడా ఒక చిన్న రైటింగ్లు కానీ కెమెరా ఎలా యూజ్ చేయాలి ఒక ట్రైనింగ్లు చిన్నగా ఉంటాయి, రిఫ్రెషర్ కోర్సులు ఉంటాయి. దొంగలు కూడా ఇవన్నీ చూసి నేర్చుకుంటుంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఈ కేసులు. మీరందరూ ముందు నేను చెప్పాను, ఫస్ట్ రోజు ప్రొఫెషనల్స్ చేశారని మీరందరికీ మనము వెల్లడించాం. ఫస్ట్ రోజు ఇన్వెస్టిగేషన్లో మనకి ఏం తెలిసిందంటే దీస్ ఆర్ 2 న్యూ అక్యూజ్డ్. పాత హిస్టరీయే లేదు వీరికి, ఈ ముందు ఎక్కడ ఇలాంటి పెద్ద దొంగతనాలే చేయలేదు వీరు చేసింది యూట్యూబ్ వీడియోస్ చూసుకొని నేర్చుకొని చేసినటువంటి ఒక నేరాలు. చూడండి, అందుకే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు ప్రైమ్ టైంలో పెడతారు, లైవ్గా పెడతారు. దీన్ని చూసుకొని నెక్స్ట్ దొంగతనం చేస్తే మనం దేన్ని చేయకూడదు అని కూడా దొంగలు నేర్చుకుంటారు. వాట్ నాట్ టు డూ, ఏమి చేయకూడదని. సో ఐ రిక్వెస్ట్ ద మీడియా ఫ్రెండ్స్, దయచేసి ఇన్ఫార్మల్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు, కానీ ఓపెన్గా దీన్ని రాయడము, మీడియాలో సర్క్యులేట్ చేయడము, వాట్సాప్లో సర్క్యులేట్ చేయడము, యూట్యూబ్లో పెట్టడము. గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు 72 hours సాంకేతిక పరిజ్ఞానంతో దే ఆర్ క్రాక్ ద కేస్. ఏం అనలైజ్ చేశాము, ఎట్లా అనలైజ్ చేశాము, దే విల్ యూజ్ దిస్ నెక్స్ట్ టైం నాట్ టు డూ ద జాబ్. ఇక్కడ జరిగినటువంటి పొరపాట్లు కానీ షార్టేజ్ కానీ వారేం చేసుకుంటారు, నెక్స్ట్ టైం నేర్చుకొని ఇంకా ఒక పెద్ద నేరాలు చేయడానికి ట్రై చేస్తారు. సో ఐ రిక్వెస్ట్ యూ దట్. Number 1, we have picked up 2 accused. Kedari Prasad, 21 years of age. Vinay Ramulu, age 37 years. వీరిద్దరు గాంధీనగర్ మిర్యాలగూడకి చెందిన వాళ్ళిద్దరు. వీరిద్దరికి పరిచయము, అదేవిధంగా సంబంధాలు ఉన్నాయి. దే బోత్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ఒకటి, రెండోది అప్పులు ఉండడం వల్ల ఇద్దరు కలుసుకొని లెట్ us మేక్ అ బిగ్ క్యాచ్, ఏదైనా పెద్ద దొంగతనం చేద్దామని చెప్పి ఈ ప్రసాద్ అని ఎవరు ఉన్నాడు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ సెర్చ్ చేస్తూ హౌ టు కమిట్ అ బ్యాంక్ అఫెన్స్ అని దాంట్లో నేర్చుకొని ఇవన్నీ ఈ యొక్క అఫెన్స్ని కమిట్ చేయడం జరిగింది. మీరందరూ చూసారు, సీన్ ఆఫ్ క్రైమ్లో సీసీటీవీ కెమెరాస్ను రిమూవ్ చేయడం, దానికి పవర్ సప్లైని కట్ చేయడం, ఫేసెస్కి మాస్క్ను ధరించడం, దాని తర్వాత డాగ్స్ దాన్ని ట్రాక్ చేయకూడదని చెప్పి కారం పొడి అన్ని చోట్ల సీన్ ఆఫ్ క్రైమ్లో చల్లడం. దీస్ ఆల్ ఆర్ డన్ బై జస్ట్ 2 new criminals. 2 new criminals just by seeing YouTube. ఈ మధ్యకాలంలో ఈ నెట్ఫ్లిక్స్ కూడా ఒక పెద్ద సిరీస్ వచ్చింది, మనీ హైస్ట్ అని. దాంట్లో కూడా బ్యాంక్ దొంగతనం చేస్తారు. ఇలాంటి కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చూసినటువంటి
యూట్యూబ్, ఓటీటీ ఇవన్నీ చూసిన తర్వాత ఏదో రకమైన ఒక ఐడియాస్ కూడా వీరికి వస్తాయి. వి ఆల్ నో యాక్సెస్ టు ఇంటర్నెట్, యాక్సెస్ టు యూట్యూబ్, సోషల్ మీడియా ఇస్ వెరీ వెరీ ర్యాపిడ్. ఒక చిన్న 4G కనెక్షన్, ఒక మొబైల్ ఉంటే చాలు, ఎక్కడైనా ప్రపంచంలో ఏం జరుగుతుంది చూసుకోవచ్చు. దీనికి ఒక నిదర్శనం అనమాట ఈ కేసు. గెట్టింగ్ అ గ్యాస్ కట్టర్ని ఎలా వాడాలి కూడా వారు చూసుకున్నారు. హౌ టు బ్రేక్ లాక్స్ యూజింగ్ అ గ్యాస్ కట్టర్. ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వి వర్ గోయింగ్ యాజ్ పర్ పోలీసింగ్ ప్రకారంగా. చాలా చక్కగా మా వాడు సీన్ ఆఫ్ క్రైమ్లో దొరికినటువంటి ఎవిడెన్సెస్ని అనలైజ్ చేస్తూ వి దెన్ కన్క్లూడెడ్ that this is not a work of a professional but a work of a newcomer. Second, 8 different teams. One team working exclusively on one aspect, one team working exclusively on another aspect, another team working exclusively on another aspect. Total 8 members, 8 teams ki వివిధమైన డ్యూటీస్, అదే విధంగా వివిధమైన రెస్పాన్సిబిలిటీస్ని ఇవ్వడం జరిగింది. వీరందరూ మాట్లాడుకోవడం, డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారు మానిటర్ చేయడం, అట్ ద సేమ్ టైం రోజుకి, లెట్ మీ కన్ఫెస్ దిస్, 2 సారి మనము టైం టు టైం ఫోన్లో ప్రతి ఒక్క ఆఫీసర్ నాతో మాట్లాడేవాళ్ళు, 2 టైమ్స్ అందరూ కలిసి మాట్లాడుకునేవాళ్ళు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా చక్కగా ఐఎమ్ ప్రౌడ్ టు సే, ఇంక్లూడింగ్ మై PCs, head constables, ASIs, ఎవరన్నా వచ్చారు, CIs, they did a fantastic job. Just details ఇక్కడ ప్రెస్ మీట్కి రాకముందు ఐ వాజ్ సర్చింగ్, ఎక్కడెక్కడ పెద్ద స్థాయిలో స్టేట్లో కానీ నేషనల్లో కానీ హై అమౌంట్స్ ఎక్కడెక్కడ జరిగాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ అమౌంట్స్ ఎవర్ టేకన్ ఫ్రమ్ ఎ బ్యాంక్, 77 lakhs. And thankfully, by the grace of God and the hard work of our men, ఈరోజు ఈ కేసును మనం క్రాక్ చేసాం. వీ హ్యావ్ పిక్డ్ అప్ 2 people, ఆల్రెడీ చెప్పాను, ప్రసాద్ అండ్ వినయ్ రాములు. వీ హ్యావ్ రికవర్డ్ విత్ ప్రౌడ్, దిస్ వన్ ఐమ్ టెల్లింగ్, 77 lakhs ఇంటాక్ట్గా రికవర్ చేశాం. దే వర్ నాట్ ఏబుల్ టు స్పెండ్. ఆ డబ్బుల్ని ఎక్కడ పెట్టాలి, ఎలా ఖర్చు చేయాలి, ఏం చేయాలి అసలుగా వారికి ఐడియా రాలేదు. సో దిస్ షోస్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా రియాక్టివ్ కాకుండా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. నంబర్ 1, టెక్నాలజీతో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ని వాడుతూ ఎలా మనము కేసును క్రాక్ చేయమని దీంతో we have proved it. Let me again congratulate the team, SDPO Gurjala, Additional SP Crimes, CI, DSP, CCS. I congratulate each and every inspector, all the constables who worked on it. Extraordinary, well done job. I am always open to questions. దయచేసి కేసు డీటెయిల్స్ గురించి అడగకండి. ఇన్ఫార్మల్గా ఆఫీసులు కానీ నాతో కలిసినప్పుడు వీ కెన్ షేర్ సమ్ డేటా విచ్ ఇస్ నాట్ సెన్సిటివ్ టు ద కేస్. రేపు కోర్టులో పెట్టినప్పుడు కూడా కొన్ని మనకి వస్తాయి, కొన్ని లీగల్ ఇష్యూస్. సో యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ అబౌట్ ద డీటెయిల్స్. But right now, please don't ask me about the technical aspects, about the investigation aspects. That is very, very important. I've given you all other information. Iddaru muddailu, newcomers, YouTube చూసుకొని నేర్చుకున్నారు. Complete 77 lakhs we have recovered. And చాలా ఒక ప్లాన్తో చేశారు, చాలా ఒక ప్లాన్తో. సిలిండర్స్ తీసుకువెళ్ళడము, CCTV కెమెరాస్ని వాడిన డిస్కనెక్ట్ చేసి పవర్ సప్లై ఆపడం, ఆ రెడ్ చిల్లీ పౌడర్ను చల్లడం, మళ్ళీ ప్లాన్గా బ్యాగ్లు వేసుకొని ఆ క్యాష్ అన్ని తీసుకువెళ్ళడం, ఇవన్నీ జరిగాయి. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది బ్యాంక్ అథారిటీస్ ఆల్సో, ఆల్రెడీ మనం పెడతాము, సమ్ స్టెప్స్ నీడ్స్ టు బి టేకన్, ఎస్పెషలీ Tier 1, Tier 2 టౌన్స్లో ఉన్నటువంటి బ్యాంక్, వీరందరితో నెక్స్ట్ విల్ బి హ్యావింగ్ అ మీటింగ్ and we'll also be telling them do's and don'ts. అది కూడా మనము తీసుకుంటాం proactive-గా. So thank you friends. ఇది there was some procedural కొద్దిగా అవడంతో today we had to keep it, otherwise
we were ready, but then oka muddai dorkadam manaki last one accused had to be picked up, so that's why it took us some time. At the same time, I appreciate your patience. I know నేను చెప్పినంత ఎక్కువ మీరు ఆల్రెడీ రాసేశారు, ఎక్కువ మీకు ఐడియాలు ఉన్నాయని, బట్ let us not make it public. Okay, it is a learning lesson. ఇది ఒక కేస్ స్టడీ అలాగుంటుంది. At the same time, we will be sending మన గుంటూరు రూరల్ జిల్లా నుంచి ABCD అవార్డ్స్కు కూడా ఈ యొక్క కేస్ స్టడీ అలాగా ఒక ఎంట్రీ అలాగా పంపిస్తున్నాం DG గారికి. Let me also thank the Director General of Police, Shri Gautam Samang IPS garu. The kind of support he extended was extraordinary. Time ki cease change, we'll tell you. Okay, next. YouTube video చేశారంటే Yeah. YouTube వాళ్ళకి ఏమన్నా వీడియో తీసేమని చెప్పి No, there is no plan as such. మన వైపు నుంచి అలాంటి ప్లాన్ లేదు. We will consult the legal people. ఎందుకంటే మీరు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ అ వరల్డ్ వైడ్ ఫినామినా. ఎక్స్చేంజ్ ఆఫ్ వీడియోస్ కానీ అప్లోడింగ్ ఆఫ్ వీడియోస్, దెర్ ఆర్ సర్టన్ అఫ్ కోర్స్ కాపీరైట్ కానీ ఇది కానీ ఇన్ఫ్రింజ్మెంట్కి వీ కెన్ డెఫినెట్లీ పుట్ అప్ టు యూట్యూబ్ పీపుల్. ఒక లీగల్ అడ్వైస్ తీసుకొని వీ క్యాన్ పుట్ అప్, విల్ థింక్ అబౌట్ ఇట్. బికాస్ మీరు చెప్పినట్లు దొంగతనం చేసుకోవడానికి ఒక వీడియో ఉందంటే ఇది చాలా ఒక సొసైటీ కానీ సమాజం కానీ చాలా ఇది డేంజరస్. So we will definitely think about the legal aspects and write a letter to them about such videos. Of course, there are guards. ఏదైనా ఒక క్రైమ్ చేసినప్పుడు ద మోస్ట్ వల్నరబుల్ లొకేషన్ కానీ వల్నరబుల్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు అందరికీ తెలుసు, ఈ SBI బ్యాంక్ మెయిన్ రోడ్ కాదు, ఇన్సైడ్ క్రాస్లో ఉంది ఒకటి. సెకండ్, ఇట్స్ ఎ న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్, అంటే పైన లేదు, ఓన్లీ ఫస్ట్ దిస్ వన్. సో అన్నీ కూడా చూసుకున్నారు వాళ్ళు. దెర్ ఈస్ అన్ అనాలిసిస్. అందుకే చెప్పాను కదా, ఒక క్రిమినల్ ఎలా ఆలోచిస్తారు కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లోపల ఉండడము, అట్ ద సేమ్ టైం యాక్సెస్ రూట్స్ చుట్టూ ఎవరేం లేదు, లెఫ్ట్లో ఒక బ్యాక్ సైడ్ ఫ్రీ స్పేస్, లెఫ్ట్ సైడ్లో కొద్దిగా ఖాళీ స్థలం, డైరెక్ట్గా మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ అనలైజ్ చేసుకొని చాలా సింపుల్గా వీడియోలు చూసేసి ఇది మనకి మోస్ట్ అప్రాప్రియేట్ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకుని వచ్చేసారు. సో ప్రయర్ రెక్కీ కూడా చేశారు, ఒక షార్ట్ రెక్కీ, స్మాల్ రెక్కీ. రెక్కీ అంటే వచ్చి ఎలాగుంది ఏంటి పరిస్థితి అని చూసుకున్నారు ఒకసారి. సో ఇది కూడా చేశారు. సో ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ షార్ప్ మైండ్స్ అండ్ వెరీ క్రిమినల్ మైండ్స్. సో దట్ ఆల్సో we have to take into consideration while investigation. Okay. Okay. On 21st, it was reported that SBI Bank reported a robbery and theft of around 77 lakhs in cash. So we went into the details as to why it happened, how it happened. Basing on the technological interventions that our police took up, we were able to apprehend two people, namely Kedari Prasad, who is aged around 21 years, and Vinay Raghu, who is aged around 37 years. Both these offenders are from Miryalguda in Nalgonda district. Upon detailed investigation, we came to know that these are first-time offenders. We have also concluded during our course of investigation that not just first-time offenders, these people have very easily cracked the code by just looking into the videos on YouTube as to how to commit a bank robbery. That's most important. This not only shows the ease at which nowadays a crime can be committed, but also the ease of access to information on such criminal matters. Due to financial distress, they first decided, analyzed the bank, recceived the bank, selected a bank which was in the inner lanes of Dachepalli, and then seeing these videos, they have learned the art and the trick, the steps that need to be taken, and then they have analyzed how to go about their task.
not just technology, also let me mention that I should not be divulging the details of the investigation pattern or investigation details, because this can be a learning experience for the other criminals. Okay, so 2 people have been picked up, all 77 lakhs has been confiscated and recovered intact. I also request the bank authorities to be highly cautious, at the same time take ample security precautions, discuss with the police authorities, and then ensure that such offences are not reported any further, or there is a deterrent to such offences in the future. Okay. So thank you Andruku. Did a fantastic job in both the cases. Thank you everyone. I should be thankful to the media. అంటే ఆ కేసును చాలా క్లోజ్ గా ఫాలో చేస్తున్నారు. They are on the job myself. అంటే అనుకోక ముందే I don't want to divulge information. So we are on the job. కొన్ని క్లూస్ ఉన్నాయి కానీ we'll have to work it out. Okay. Yeah. Thank you. We had to sound చేయలేదు చాలా ఇంకా. Let us not మనకి టైం తక్కువ ఉండడం వల్ల ఈరోజు బ్యాక్ టు బ్యాక్ వీ హ్యాడ్ టు పుట్ అప్ దీస్ ప్రెస్ మీట్స్. మీరందరికీ తెలుసు ఆన్ 4th November భాష్యం బ్రహ్మ అనేవాడు ఏజ్డ్ అరౌండ్ 45 years అనుమానాస్పదంగా ఏదో ఒక ఫేస్ మీద కెమికల్న చల్తూ వాడు స్ప్రే చేసి తుళ్ళూరు 75 విలేజ్ దగ్గర మనకు ఒక బాడీ దొరుకుతుంది. భాష్యం బ్రహ్మ అనేవాడు he runs a small tiffin shop in the area. ఈ టైప్ అనుమానాస్పదంగా ఒక బాడీ దొరకడం, ఎటువంటి క్లూస్ లేకపోవడం చాలా మా వాళ్ళకి కన్ఫ్యూజింగ్గా డెవలప్ అయింది. ఇది అన్ని రకాల యాంగిల్స్ కానీ టెక్నాలజీ కానీ వాడి మనం చేస్తేనూ we didn't get any hope, neither did we get any clues or leads. తుళ్ళూరు డిఎస్పీ గారు అట్ ద సేమ్ టైం పెద్ద కొడుపాడు సిఐ గారు చాలా చక్కగా లెడ్ బై ది ఇన్స్పెక్టర్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ డిటెక్షన్స్ ఇన్ ద లాస్ట్ 6 months అని చెప్పవచ్చు. మనకి డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఇద్దరు హైర్డ్ అసాసిన్స్కు 10 లక్షల రూపాయలు 10 lakh rupees మాట్లాడుతూ deceased wife Bhashyam Sai Kumari along with Ashok Reddy, they both hatched this plan. Both the accused have illicit contact, at the same time they have developed some illegal intimacy. Husband ki adi telisipodanto he imposed certain restrictions on the accused. And this is where భర్తన చంపి 10 lakhs hired killers na రెప్పించి the plan was hatched along with Ashok Reddy. In relation to this, he hired assassins ఎవరున్నారు, Pawan Kumar and Sheikh Sharif. Both of these assassins have been arrested and picked up. They both belong to Machilipatnam in Krishna district. ఈ కెమికల్ అనాలిసిస్, ప్లేస్ ఆఫ్ క్రైమ్, సీన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనాలిసిస్ చేసుకుంటూ వచ్చినప్పుడు we found out that ఈ chemical is used in some of the gold businesses to get some shine and luster anta, cyanide to be very precise. ఇంకా మనకి we have to get the technical as well as FSL report, so I cannot detail much of, give you much more details on this, but still oka dangerous and poisonous chemical na vaadtu ఆ మనిషి డిసీజ్డ్ ఎవరున్నారు, ఏ టైంకి ఇంటి నుంచి బయటకు వస్తాడు, ఎలా వెళ్తాడు, ఏ బండి మీద వెళ్తాడు, టైమింగ్స్ ఇవన్నీ రెక్కిచ్చేసుకొని చాలా ప్లాన్డ్గా వీటిని చంపడం జరిగింది. Let me congratulate the CI and the DSP
ఫర్ అ ఫెంటాస్టిక్ జాబ్ డన్. ఎటువంటి క్లూస్ లేని పరిస్థితులు కూడా ఇలాంటి ఇద్దరు హైర్డ్ అసాసిన్స్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ను అరెస్ట్ చేయడం, ఇట్స్ వన్ ఆఫ్ బెటర్ కేసెస్ అండ్ గ్రేట్ కేసెస్ టు బి సాల్వ్డ్ ఇన్ ద లాస్ట్ 6 months. I congratulate him. And these two people, along with Ashok Reddy, Sai Kumari, Pawan Kumar and Sharif, have been picked up. So thank you friends for this short press meet. 30th kuda manaki assembly sessions మొదలవుతున్నాయి కాబట్టి దానికి కూడా మనం బందోబస్తు కూడా ఈరోజు రివ్యూ చేయడం జరుగుతుంది. We are taking all precautions and we request the media people also to cooperate with us. Any information unte let us keep us updated. And again before I forget, దయచేసి ఇప్పుడు నుంచి, because Supreme Court guidelines వచ్చాయి కాబట్టి, number 1 we will not be producing the accused. సెకండ్, టెక్నికల్ డేటా అండ్ ఎవిడెన్స్ కూడా మనం బయట పెట్టడానికి 2 సారి ఆలోచించాల్సి ఉంటుంది. సో లెట్ us do this for the good of the society. ఎందుకంటే ప్రతిసారి మనం ముందు పెట్టినప్పుడు ఏదైనా ఒక క్రిమినల్ చూడడం, యూట్యూబ్ వీడియోస్ చూడడం, న్యూస్ చూడడం, ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్గా బిల్డ్ అవుతుంది. అవును, న్యూస్ ఇవ్వడంతో మీడియాతో ఏమవుతుందంటే అలర్ట్నెస్ కూడా, అవేర్నెస్ కూడా పెరుగుతుంది. దేర్ ఇస్ నో డౌట్. మనం ఏం చేయకూడదని కూడా దాంట్లో తెలుసుకోవచ్చు. బట్ దీనిలో కూడా సమ్ పీపుల్ విల్ యూజ్ ఇట్ టు దేర్ అడ్వాంటేజ్. ఎట్లా చేస్తే క్రైమ్ బాగుంటుంది, పోలీస్ వాళ్ళు లాస్ట్ టైం చేసినప్పుడు ఎలా పట్టుకున్నారు, ఇది మనం రిపీట్ చేయకూడదు, ఇలాంటి కూడా ఇష్యూస్ బయటకు వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ ది పేషెంట్ హియరింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ ప్రెస్ మీట్కి వచ్చిన దానికి. సో ఓకే ఓకే అన్న ఒకసారి అన్న రెడీ అన్న ఓకే అన్న
అన్న మీరు కావాలి ముందుగా సార్ రెడీ రెడీ సార్ సార్ ఎమ్మెల్యే గారు రెడీ ఆయన 200 దాదాపుగా 197 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆయన జయంతులు జరుగుతూ ఉన్నాయి. 130 సంవత్సరాల క్రితం చనిపోతే వర్ధంతులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీని జాతిపితగా పిలువబడేటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే గారు. ఆయన గొప్పవారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈయనకి ఆయన ఈ దేశంలో అనేక కులాలుండి ఆ కులాలకి ఒక వృత్తి ఉండి వృత్తిని అంటగట్టి ఈ కులాలు అంటరాని కులాల వాళ్ళందరూ కలిసి ఊరు చివర మాత్రమే జీవించాలి అనే రోజుల్లో వేదాలు ఉపనిషత్తుల గురించి చదువు గురించి సంస్కారం గురించి దళితులకి చదువులు చదువుకున్నటువంటి గొప్ప విద్యావేత్త గొప్ప విజ్ఞానవంతుడు. ఆయన చదువు జాతి పౌరులుగా చూసి స్త్రీ అంటే అంటరానిది స్త్రీకి చదువు కూడా దేవుళ్ళ పేరు మీద తీసుకెళ్లి అనుభవించేటువంటి రోజుల్లో ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం స్వేచ్ఛ ఎనగబడ్డటువంటి వాళ్ళు చదువుకోవాలి. ఆ ఎనగబడ్డటువంటి వాళ్ళు కూడా మహిళలు చదువుకోవాలని తన భార్యను చదివించి ఆ భార్యని ఈ దేశానికే మొట్టమొదటి టీచర్ చేసినటువంటి ఫూలే గారు. ఆయన యొక్క వర్ధంతిని జయంతుల్ని కేవలం బీసీలు చేసుకునేటట్టుగా అంబేద్కర్ గారు వర్ధంతుల్ని జయంతుల్ని తెలుగు రాష్ట్రాల్లో తెలుగు జాతి ఉన్న దగ్గర ప్రతి చోట సమానత్వం కోసం పనిచేసినటువంటి మహానుభావుడు కార్యదర్శి చిట్టిబాబు గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు లగ్న భారతదేశ రాజకీయాల్లో ఈనాటికి మర్చిపోయినటువంటి వ్యక్తి, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి శ్రీ జ్యోతిరావు ఫూలే గారు అని చెప్పి చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆనాటి సమాజ పరిస్థితుల్లో సమాజంలో అనేక చేత్కారాలకి అవమానాలకి గురైనా కూడా తన నమ్ముకున్న సిద్ధాంతం, తన కళ్ళగన్న సిద్ధాంతం, ఏ రకంగా ఈ సమాజం ఉండాలి, ఈ సమాజంలో ప్రజలు ఏ రకంగా జీవనం కొనసాగించాలి, సమాజంలో అందరికీ కూడా విలువలతో కూడిన సమాజంలో జీవనం చేయాలి. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా ఒక మనిషిగా పుట్టినందుకు ఈ సమాజంలో ఒక సముచితమైన స్థానాన్ని పొందుపరచడానికి తన వంతు ప్రయత్నం చేసినటువంటి ధీశాలి శ్రీ జ్యోతిరావు ఫూలే గారు. సమాజంలో సగభాగమైన మహిళలకి న్యాయం జరగాలి. సమాజంలో స్త్రీ అనే వ్యక్తి వంటింటికి పరిమితం కాదు, లేకపోతే కనే యంత్రం కాదు. స్త్రీ అంటే స్త్రీకి ఎక్కడ గౌరవం దొరికిందో అక్కడ ఈ సమాజం అభివృద్ధి చెందింది అని చెప్పి భావించినటువంటి వ్యక్తి. దానికి మౌలికంగా ఆయన అర్థం చేసుకుంది, ఆయన ఆలోచన చేసింది. ఆ రోజున ఉన్న పరిస్థితులకి స్త్రీ కూడా విద్యార్థురాలు అవ్వాలి. ఎందుకంటే మనం అంతకుముందు నుంచి రాజుల కాలంలో కానీ, లేకపోతే మొఘల కాలంలో కానీ, లేకపోతే ఏ కాలంలో చూసినా కూడా స్త్రీకి కొంతవరకు పరిమితి ఉండేది. ఇది 18వ శతాబ్దం ఆయన జరిగిన అంశాలు. అంటే చనిపోయి 130 ఏళ్ళు అయితే బతికిన జీవితాన్ని కలిపితే 200 ఏళ్ల క్రితం సమాజంలో స్త్రీకున్న పరిమితులు, ఆ పరిమితుల్ని
నుంచి స్త్రీని బయటకు తీసుకొచ్చినట్లయితే ఇది ఆయన కుటుంబానికో, నా కుటుంబానికో, నీ కుటుంబానికో కాకుండా ఈ సమాజం అభివృద్ధి చెందింది అనే ఉద్దేశంతో కొత్త పొందని, కొత్త ఆలోచన, ఒక అన్వేషగా ఆనాటి విప్లవాత్మకమైన నిర్ణయం. జ్యోతిరావు పూలేని విప్లవకారుడిగా మనం భావించడం కాదు, ఆ రోజున ప్రజలు భావించారు. అంతేకాదు తన భార్యని స్కూల్కి పంపిస్తామంటే రాళ్ళు వేయించేవాడు. ప్రజలు ఒప్పుకునేవాడు కాదు, బాధ పెట్టేవాడు. అలాంటి తరుణంలో కూడా ధైర్యంగా చదివించడమే కాకుండా ఒక పాఠశాల పెట్టిన ఘనత కూడా అయింది. బాలికల కోసం లేదా వితంతువుల కోసం ఆ రోజున వితంతువులుగా మిగిలిపోయేవాడు. భర్త చనిపోతే, బాల్య వివాహం జరిగి భర్త చనిపోతే ఏ ముసలాడికో చచ్చిపోయేవాడికో డబ్బు కక్కుర్తి పడి పెళ్లి చేస్తే బాల్యంలో ఉండగానే చనిపోయి అతి భయంకరమైన పరిస్థితుల్లో స్త్రీ జీవనం ఎలా ఉండేది అంటే కన్న కఠోరంగా వినడానికే అలాంటి జీవనం గడిపిన పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలని చెప్పి దానికి విద్య అవసరమో, మౌలికమైన సదుపాయం విద్య అని చెప్పి విద్య ద్వారా వికాసవంతమైన సమాజాన్ని ఏర్పరచవచ్చునని చెప్పి భావించడమే కాకుండా నూటికి వాళ్ళు అమలు చేసే విధానంలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొన్నటువంటి మనిషి. తర్వాత ఎంతో మంది మనం చూసాం, పాశ్చాత్య దేశాల్లో కానీ మన దేశంలో కూడా మహిళలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కానీ మహిళలకి న్యాయం జరగాలి. తెలుగుదేశం పార్టీ మనం గర్వంగా చెప్పుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మహిళలకి ఇందాక జయలక్ష్మి గారు చెప్పినట్టు సమాన హక్కు అంతవరకే పరిమితం కాదు, స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యత. ఇవాళ 50% మంది మహిళలు రాజ్యాధికారంలో స్థానిక సంస్థలో భాగస్వామ్యం చేసుకుంటారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క పుణ్యం అని చెప్పి మీ అందరికీ